సర్వైకల్ క్యాన్సర్ ఇవాళ నడి వయసు మహిళలకు మరణ శాసనం లెక్కిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కువగా కనిపిస్తుంటే మన దగ్గర మాత్రం సర్వైకల్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మహిళలకు పెను విపత్తుగా పరిణమిస్తున్న సర్వైకల్ క్యాన్సర్కు గార్డాసిల్ వంటి హెచ్పివి టీకాలు మనకు ఇవాళ అందుబాటులో ఉన్నాయి. ఈ టీకాలను సకాలంలో 3 డోసులు తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ నుంచి చక్కటి రక్షణ దొరుకుతుంది. అయితే ఈ హెచ్పివి టీకాలపై అర్థం పర్థం లేని నమ్మకాలు కూడా నేడు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సర్వైకల్ క్యాన్సర్కు అడ్డుకట్ట వేసే హెచ్పివి టీకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్లో 25% మన దేశంలోనే ఉన్నాయి. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే హెచ్పివి వైరస్ అన్నది. అందులో ముఖ్యంగాను 6, 11, 16, 18 ఈ 4 రకాలు చాలా ముఖ్యము. ఎన్నో రకాలు 100 రకాల దాకా హెచ్పివిలు ఉన్నాయి. ఈ హెచ్పివి వైరస్ అన్నది మొట్టమొదటి సంభోగం తర్వాత మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళకి వస్తాయి. ఇది మామూలుగాను వాళ్ళకి 35 ఏళ్ళు వచ్చేసరికి అవి తగ్గిపోతాయి. కానీ క్యాన్సర్ కారక హెచ్పివిలు తగ్గకపోవచ్చు. కానీ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే హెచ్పివి వైరస్ ఒక్కదానితోనే వాళ్ళకి క్యాన్సర్ రాదు. దానికి దోహదపడేవి కొన్ని ఉన్నాయి. ముఖ్యంగాను పొగాకు వాడకం. అలాగే మగవాళ్ళు పొగాకు వాడుతుంటే అంటే భర్త పొగాకు స్మోకింగ్ చేస్తుండొచ్చు, పొగాకు తీసుకోవచ్చు, ఏదైనా కానీ అలాంటివి వాడుతుంటే ఈ నికోటిన్ అన్నది కూడా ఒక కోఫ్యాక్టర్. అలాగే ఇంకొక కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ హెచ్ఎస్వి అని ఉంటుంది, హ్యూమన్ సింప్లెక్స్ వైరస్ అని, అది కూడా ఉంటే ఇన్ఫెక్షన్ కొంత ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కాకుండాను హెచ్ఐవి ఉన్న వాళ్ళకి కూడా ఇది తొందరగా రావచ్చు. ఎందుకంటే వాళ్ళకి రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది కాబట్టి. మామూలుగా 35 ఏళ్ళు వచ్చేసరికి ఇవి వెళ్ళిపోతాయి. కానీ కొంతమందికి అలాగే ఉండిపోయి క్యాన్సర్ కారకం అవుతాయి అన్నమాట. ఇప్పుడు చాలా మంచి శుభవార్త ఏంటంటే మనకి ఈ హెచ్పివి వైరస్కి మనకు వ్యాక్సిన్ ఉంది, ఒక టీకా ఉంది. ఈ టీకా గనక ఇవ్వగలిగితే గనక మనము 80 నుంచి 90% వరకు ఇది రాకుండా కాపాడవచ్చు. ఇది వరకు మనకి 4 హెచ్పివి రకాలకి వ్యాక్సిన్ ఉండేది, 6, 11, 16, 18. ఇందులో ముఖ్యమైనది 16, 18. ఈ 6, 11 అన్నవి ఉలిపిరికాయలు రాకుండా కాపాడతాయి. అందుకని ఆడవాళ్ళకి మొదలుపెట్టారు. ఇది చాలా దేశాలలో ఫ్రీగా ఇస్తారు. ఇది మ్యాండేటరీ అంటారు. మ్యాండేటరీ అంటే తప్పకుండా ఇప్పుడు మనం అన్ని టీకాలు ఇస్తున్నాం కదా, పుట్టగానే ఇస్తాము టీకాలు, బీసీజీ ఇస్తాము, తర్వాత హెపటైటిస్ బికి ఇస్తాము, అట్లాగే డిపిటీ ఇస్తాము, మళ్ళీ వాళ్ళకి ఎన్ని సంవత్సరాల తర్వాత ఇవ్వాలి, అలాంటి వాటిలో దీన్ని కూడా కలిపారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇవ్వాలని. మనకి ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఒకసారి ట్రయల్ అయింది మన దగ్గర, గుజరాత్లోను ఖమ్మంలోను ట్రైబల్ ఏరియాస్లో చేశారు. అక్కడ కొంతమంది చనిపోయారు. దీని మూలాంచి చనిపోయారు అని ఒక పెద్ద వదంతి మొదలుపెట్టారు. దాని మూలాంచి కొన్ని రోజులు ఇది వెనకపడిపోయింది. తర్వాత ఆ చావులంతా విశ్లేషిస్తే వాళ్ళు చచ్చిపోయింది దీని గురించి కాదు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంతమందికి పాము కాట్లు అయినాయి, కొంతమంది ఇంకేదో జబ్బులు వచ్చి చచ్చిపోయారు. దాని తర్వాత ఇది తెలిసింది. ఇంకోటి ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఆస్ట్రేలియా లాంటి దేశాలలో మగవాళ్ళకు కూడా ఇస్తున్నారు ఇది. ఈ మగవాళ్ళకు కూడా ఈ టీకాల వల్ల ఏమవుతుంది, వాళ్ళు పెళ్ళయిన తర్వాత భార్యకు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి కదా. కాబట్టి భార్యకి భర్తకి ఇద్దరికి వేయాలి, అంటే అబ్బాయిలకి వేయాలి, అమ్మాయిలకి వేయాలి ఈ టీకా. 9 ఏళ్ల నుంచి 17 ఏళ్ల లోపు ఈ టీకా వేయగలిగితే 2 డోసులు సరిపోతాయి. అంటే ఫస్ట్ డోసు ఇవాళ వేస్తే ఇవాళ నుంచి 6 నెలల తర్వాత,